సెవెంత్ వన్ చూడు, ఈ ఫిగర్ ని బట్టి ఎట్లా వచ్చింది చూడు, బాగా అబ్జర్వ్ చేయి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు దీనికి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇస్ డి. వెరీ గుడ్, సూపర్. నౌ ఎయిత్ వన్ మా చెప్పు. వాట్ ఇస్ ద ఆన్సర్? విచ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్ మా? ఏది కరెక్ట్ చెప్పు. అంటే బాగా అబ్జర్వ్, ఫస్ట్ దాన్ని బట్టి దీన్ని అబ్జర్వ్ చేయి, దీన్ని బట్టి ఇది ఎట్లయితే అబ్జర్వ్ చేసినావో దీని ఆన్సర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ ఫిగర్ ఏమర్థమైంది చెప్పు నాకు. ఈ ఫిగర్ నుంచి తీసుకున్నాడు, ఏ పార్ట్ తీసుకున్నాడు? ఈయన మధ్యలో ఉన్న పార్ట్ తీసుకున్నాడు, కరెక్టేనా? మధ్యలో ఏదైతే వచ్చిందో ఆ పార్ట్ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఈడేం కావాలి? మధ్యలో ఏదున్నది ఏడుంది చూడు, ఈడ షేడ్ ఉందా? యాక్చువల్గా ఇక్కడ షేడ్ లేదు కదా, బ్లాక్ లేదు, ఇక్కడ నీడు వచ్చింది, ఈడ లేదంటే ఈడ రావాలి కదా. అంటే ఈ రెండు అయితే కావు కదా, ఈ రెండు అయితే కావు. ఈ రెండు లేదా చెప్పు. ఆన్సర్ ఇస్ ఏ. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. నా ఇవి చేద్దామా? ప్యాటర్న్ కంప్లీషన్, ఓకేనా? దీని ఏమంటాం? ప్యాటర్న్ కంప్లీషన్. ప్యాటర్న్ కంప్లీషన్ అంటే ఏంటంటే ఈడ బాక్స్ ఉంది, ఈడ బాక్స్ ఉంది, ఇక్కడ కూడా బాక్స్ ఉంది, కానీ ఈడ బాక్స్ లేదు. ఆ బాక్స్ ని మనం ఫిల్ చేయాలి, ఓకేనా? ఆ బాక్స్ ని మనం ఫిల్అప్ చేయాలి, ఓకేనా? ఎట్లా ఫిల్ చేస్తాం? ఇవి ఎట్లయితే ఉన్నాయో అట్లనే ఫిల్ చేయాలి. చెప్పి ఏది వస్తుంది? ఇక చూడు, ఇది ఇక్కడ కార్నర్ ఉంది, మూల ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది కదా. ఇది కూడా ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. అక్కడ చూడు, ఇది ఎక్కడ ఉందా? అసలు ఇది లేదు. ఇది ఉందా? లేదు. ఇక్కడ ఉండాలి కదా. ఇది ఉంది, ఇది ఉంది. ఈ రెండిట్లో ఏది ఆన్సర్ చెప్తున్నారు? ఆన్సర్ ఇస్ డి. డీనా? వెరీ గుడ్, రైట్. రైట్ ఆన్సర్ డి ఇస్ ద రైట్. ఓకే, ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఎందుకు. ఇక్కడ మొత్తం బ్లాక్ ఉంది, ఇక్కడ ఈడ మాత్రం గ్యాప్ ఉంది, ఈడ గ్యాప్ లేదు, ఈడ గ్యాప్ ఉంది. డన్. నా 10th వన్ చెప్పు, నీవే చెప్పాలి మొత్తం, నేను ఏం క్లూ ఇయ్యా. ఆన్సర్ ఇస్ డి. డీనా? డి 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 డి. వెరీ గుడ్. ఎందుకు? ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాంగ్. ఇది ఇక్కడ ఉంది రాంగ్. ఇది ఇక్కడ ఉంది, ఇది అక్కడ మాత్రం రైట్ వేలో ఉంది కదా. ఈ దానికి ఆపోజిట్ ఉండాలి. డన్, వెరీ గుడ్ మహా. రైట్. 11th వన్ మా. ఆన్సర్ ఇస్ బి. ఆన్సర్ ఇస్ బినా? ఇదైతే రాంగ్. ఓకే, ఇది ఇట్లా వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్. ఇది ఇక్కడ మూల టచ్ అయిందా? ఇక్కడ టచ్ కాలేవు కాబట్టి ఇది కూడా రాంగ్. బి ఆప్షన్ రైట్, ఓకేనా? రైట్, వెరీ గుడ్. నా 12th వన్. ఆన్సర్ ఇస్ ఏ. ఏనా? టచ్ కాలేవు కాబట్టి ఇది రాంగ్. ఏడ ఇది టచ్ కాలేవు కదా కాబట్టి ఇది రాంగ్. ఇది ఇది ఈడ మూలకు వచ్చింది చూడు కదా, ఇక్కడ మూలకు ఉన్నాయి ఏమైనా లేవు కాబట్టి ఇది కూడా రాంగ్. ఈ 2 కేసెస్ లో ఇక్కడ కూడా ఏమైనా మూలకు వచ్చిందా? ఇది కూడా రాలేదు కాబట్టి ఏ ఆప్షన్ అయితే కరెక్ట్. వెరీ గుడ్. ఇంకా వేరే చేద్దామా? ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏం చెప్పు. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే 3 ఏమో సేమ్ గా ఉంటాయి, ఒకటేమో వేరే ఉంటాయి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంది? 3 ఏమో సేమ్ ఉంటాయి. సేమ్ ఉంటాయి అంటే పూరా ఉన్నది ఉన్నట్టు కాదు, ఓకేనా? సేమ్ ఉంటాయి. చూడు ఎట్లా అబ్జర్వ్ చేస్తావు చూడు. ఇగో ఇడేమన్నాడు, 3 figures ఆర్ సిమిలర్. 3 figures ఆర్ సిమిలర్ అంటే 3 ఫిగర్లు ఒకే విధంగా ఉంటాయి అన్నట్టు. సమ్ వే ఒకే విధంగా ఉంటాయి. 1 ఫిగర్ ఏమో డిఫరెంట్, ఒక ఫిగర్ ఏమో వేరే విధంగా ఉంటది, ఓకేనా? చెప్పు 13th వన్ లో ఏది కరెక్ట్ చెప్పు. బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ డాట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ప్రతిదీ ఈచ్ వన్ అబ్జర్వ్ చేయాలి. చూడు మెల్లగా అబ్జర్వ్ చేయి. హౌ మెనీ డాట్స్ కూడా కౌంటింగ్ చేసుకో. ఎన్ని డాట్స్ ఉన్నాయో అవన్నీ కౌంటింగ్ చేసుకొని ఏది ఉందో చూడాలి బాగా. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? ఇక్కడ చూడు, ఇక్కడ ఎన్నైతే డాట్స్ ఉన్నాయో అన్ని డాట్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక డాట్ ఏమో ఆఫ్ ఉంది చూడు, లైన్ పైన ఉంది ఒక డాట్. ఈడ లైన్ పైన కూడా ఉంది, ఈడ లైన్ పైన ఉంది, ఈడ లైన్ పైన.
ఈడ కూడా లైన్ పైన లేదు, ఈడ లైన్ పైన ఉంది కదా, అంటే ఈ దిస్ 3 ఫిగర్స్ ఆర్ సేమ్ సిమిలర్. ఓకేనా, ఈ 3 ఫిగర్లు ఒకే విధంగా ఉన్నాయి. ఇది మాత్రం ఇవి డాట్స్ తక్కువనే ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ డాట్ రాలేదు. ఓకేనా, అట్లా అబ్జర్వ్ చేయాలి. ఇది చెప్పు. ఫస్ట్ ఫిగర్, సెకండ్ ఫిగర్, థర్డ్ ఫిగర్, ఫోర్త్ ఫిగర్, ఏది 3 ఫిగర్స్ ఏమో సేమ్ ఉంటాయి, ఒక ఫిగర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది. అదేదో మనం అబ్జర్వ్ చేయాలి. చెప్పు, ఇది చూడు. చెప్పుందా, నేను చెప్తావా? చెప్పు, ట్రై చేయి. చెప్పు, ఏదో ఒకటి చెప్పు, తప్పైనా పర్వాలేదు. ఏమనుకుంటున్నావు? బీనా? ఇక్కడ చూడు. ఫస్ట్ ఇది ఇట్లుందా, ఇట్లున్నటువంటి ఫిగరు చిన్నగా అయింది, బట్ ఇట్లా వచ్చింది. ఓకేనా, ఇట్లున్నటువంటి ఫిగరు జస్ట్ చిన్నగా అయింది, ఇట్లా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇట్లున్నటువంటి ఫిగరు ఇట్లా వచ్చింది. ఓకేనా, ఇట్లున్నది ఇట్లా వచ్చిందా? ఇక్కడ చూడు, ఇట్లున్న ఫిగరు ఎట్లా రావాలి? యాక్చువల్గా ఇట్లా రావాలి, కానీ ఇది కూడా ఎట్లా వచ్చింది? అట్లనే వచ్చింది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది చెప్పు, ఇది నీవే చెప్పాలి, నేను ఎలాంటి క్లూ ఇవ్వాలి. చూడు చూడు, చెయ్యి. Very good. Right answer is the C option is the right option. Very good. Because of here is 3, here is 3, here is 3. So this one is first. Now